ఇలాంటి టైంలో అనిపిస్తది ఇంట్లో ఎవరైనా ఉంటే బావున్ను, ఎవరైనా చేసినోళ్ళు ఉంటే బావున్ను అనిపిస్తదనమాట. ఇప్పుడైతే టైం 1:00 అయింది. నేను ఇప్పుడే స్కూల్ నుండి అయితే వచ్చాను. లాస్ట్ 2 డేస్ అయితే 10:30కి విడిచిపెట్టారు. ఎండలైతే చాలా పెరిగిపోతున్నాయి. కానీ టైమింగ్ మాత్రం పెంచేశారనమాట. పొద్దున్న 6 గంటలకెళ్తే ఇప్పుడైతే 1:00కి స్కూల్ కంప్లీట్ అయింది. 12:30కి వదిలితే నేను వచ్చేటప్పటికి 1:00. పొద్దునైతే నేను కర్రీ ఏం కూడా చేయలేదు. ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఎండకు చేయాలంటే చాలా కష్టంగా ఉంది. యూనిఫామ్ కూడా ఇప్పలేదు. ఎందుకంటే పిల్లలు ఆకలితో ఉంటారు కదా! టైం ఆల్రెడీ 1:00 అయిపోయింది. నేను మొత్తం చేసేసరికి 2:00 అయిపోద్దని చెప్పేసి తొందరగా చేస్తూ ఉన్నాననమాట. పిల్లలు కూడా ఇంతలో హెల్ప్ చేస్తున్నారు. అలాగా వంట అయితే అవుతూ ఉంది. బాబుకైతే చేయమంటున్నాను. వాడేదో యాక్షన్ అయితే చేస్తున్నాడు. పిల్లలిద్దరూ ఇలా ఆడుకునే లోపు నేను ఒక సైడ్ అన్నం, పప్పు పెట్టుకున్నాను. ఇంక గిన్నెలన్నీ వచ్చాయి. అవి కూడా తోముతాయనమాట. ఇవన్నీ పనులయిన తర్వాత తినేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుంటా. ఇలా ఉంటది లైఫ్. చూసారా పొద్దున్న లేచి లేవడము అన్నీ కూడా అవుతున్నాయి. అయినా సరే ఇంకా ఇబ్బందిగానే అనిపిస్తది. ఇంట్లో ఇలానే ఉంటది పిల్లలతో పాటు. జాబ్ చేసినప్పుడు 2 సైడ్‌లు చూసుకోవాలనమాట. హౌసు, ఇంట్లో పిల్లలు, ఇంకా జాబ్ టైమింగ్స్ అన్నీ కూడా చూసుకున్నప్పుడే మనం ఒక మంచి మదరు, ఇంకా బయట మనం జాబ్ చేసే మన ప్రొఫెషనల్ కూడా మనం న్యాయం చేసినట్టు అవుతుంది.